ఇప్పుడు అనుష్క గారి టాపిక్ వచ్చిన అనుష్క గారితో మాట్లాడినా ప్రభాస్ పేరు కూడా వినిపిస్తుంది మస్ట్ గా. కొన్ని కాంబినేషన్స్ అలా గుర్తుండిపోతాయి. ఒక పేరు మధ్య అంత మంచి కెమిస్ట్రీ పండడం వెనుక రీజన్స్ ఏమనుకుంటున్నారు? I feel first main thing is the story and the way the characters written, how the characters are written, most important thing andi. And I feel, and then more than that, it's like both of us are good friends andi. Yes, sir. What happens is, ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు I easily get you. You know, I feel that's one, because I've known him since 2005, when వచ్చినప్పుడు when he was in Chhatrapati with Rajamouli garu, appudu నుంచి తెలుసు, we're very good friends and then. And I think that also because of that friendship, it's, you know, always that comfort ఉంటుంది, and all of that just adds, it helps. But my main thing for chemistry is like మంచి క్యారెక్టర్ లేదంటే అది కుదరదండి. ఇప్పుడు బాహుబలి ఎపిక్ 2 parts కలిపి ఒకేసారి రిలీజ్ అవబోతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటెడ్ అండి, బికాస్ యాక్చువల్లీ బాహుబలి అయిన తర్వాత నేను బాగ్మతి ఫినిష్ చేసి ఐ టుక్ అ బ్రేక్. టెల్లింగ్ శోభు గారు అప్పుడు రిలీజ్ అయినప్పుడు రియల్లీ డిడ్ంట్ గెట్ టైమ్ టు ఎంజాయ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ the movie is Bahubali is releasing now. So this time I'm planning to thoroughly enjoy the release and be involved with it, whatever is involved with that. థాట్ ఎప్పుడు తెలిసిందండి మీకు? అంటే 2 parts కలిపి రిలీజ్ చేస్తున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అది విన్నప్పుడు ఫీలింగ్? Few months ago అండి శోభు గారు చెప్పారు. Okay. No, very exciting, this whole idea, and just not that it's not in Kalpi, they've like re-edited things. It will feel like a fresh new movie, and because the editors, there's some places dubbing, some things are added, a lot of work. You know, it's Rajamouli garu kadandi, and వేదం తర్వాత మీ కాంబినేషన్ లో, క్రిష్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది దాటి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. అవును. సో మీ కాంబినేషన్ కి మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అవడానికి ఇది కరెక్ట్ ప్రాజెక్ట్ అని ఫీల్ అయ్యారా? డెఫినెట్లీ అండి. నేను యాక్చువల్లీ క్రిష్ గారి దగ్గర మన సరోజ చేస్తున్నప్పుడు కూడా ఎండ్ లో ఇఫ్ యూ సీ మన ఒక ఓపెన్ పెట్టాం, ఒక విండో పక్కన కూర్చొని ఉంటుంది. అవును. సో ఎప్పుడు వి థాట్ దట్ వీ కెన్ హ్యావ్ అ స్కోప్, మేబీ దెల్ బి దాని సరోజ మీద ఒక స్టోరీ ఉండొచ్చు. వి వర్ డిస్కసింగ్ అప్పుడు. సో ఐ రిమెంబర్ ఫ్యూ ఇయర్స్ అగో ఆల్సో నేను క్రిష్ గారికి కలిసినప్పుడు ఐ సెడ్ మనం ఎప్పుడు చేస్తున్నాం అది ఆ స్టోరీ అని. సో ఆయన కూడా చెప్పారు, నో మనం చేసినప్పుడు మళ్ళీ షుడ్ కమ్ అవుట్ విత్ సంథింగ్ దట్ ఒక మంచి స్టోరీ. ఇట్స్ లైక్ ఈవెన్ నౌ ఆఫ్టర్ దీస్ మెనీ మూవీస్ బాహుబలి కూడా అయిందని ఏదైనా ఒక మన లెట్స్ నాట్ డూ ఉంది అని వద్దు, ఏదైనా మంచి స్టోరీ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ కమ్. అండ్ ఐ స్టిల్ 2023 విజయదశమి రోజు కాల్ చేశారు, నాకు ఒక లైన్ ఉంది, ఐ వెరీ ఎక్సైటెడ్ చెప్పాలని. He came narrated. I was also floored and I thought it was amazing, and I have to thank Krish garu because time and time again he's always given me beautiful characters andi. అనుష్క గారు, యాక్చువల్ గా ఈ స్టోరీలో గంజాయి అనే ఒక నెగటివ్ ఉంది కదా, ఎలిమెంట్ ఉంది కదా. ఈ స్టోరీ విన్నప్పుడు అంటే ఇదేమన్నా, అంటే ఇది ఈ యాంగిల్ ఏమన్నా మైనస్ అవుట్ స్టోరీ కన్నా ఫీలింగ్ కలిగిందా? లేదండి. ఐ ఫీల్ దట్స్ వన్ థింగ్ ఐ నోటీస్, కృష్ గారు ఎప్పుడు వాట్ ఎవర్ సోషలీ రెలవెంట్ ఉన్న ఆ టైంలో రెలవెంట్ ఉన్న ఐడియాస్ ఎప్పుడు వెదర్ ఫ్రమ్ గమ్యం టు వేదం అన్ని చూసుకుంటే కృష్ గారు అలాంటి స్క్రిప్ట్స్ రాస్తారు. అండ్ ఐ ఫీల్ ఇది దిస్ ఈజ్ అన్ ఇష్యూ ఇన్ అవర్ సొసైటీ అండి. ఇప్పుడు ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. అండ్ ఐ ఫీల్ మన స్టోరీ చెప్తుండే ఒక మన మెసేజ్ అని కాదండి, స్టోరీ వాజ్ ప్యూర్లీ ఇలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక స్టోరీ జరుగుతుంది, ఆ స్టోరీ పరంగానే వెళ్ళాం. బట్ బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ eventually the story also has a message to tell, and definitely it will be a positive thing only.